యేసుక్రీస్తు ప్రభువా, నీ కుడి పార్శ్వమున ఒకడును నీ ఎడమ పార్శ్వమున ఒకడు నా పిల్లల్లో ఈ ఇరువురిని కూడా నీ దగ్గరే ఉంచుకోవాలి అని నేను కోరుకుంటున్నానని ఒక తల్లి ప్రాధేయపడుతుంది. ప్రేమైన దేవుని వల్ల నిజంగా నీ పిల్లల పట్ల నువ్వు అంత బాధ్యత కలిగి ఉన్నావా? నీ పిల్లలు ఈ లోకంలో భోజనం చేసినా చెయ్యకపోయినా, వాళ్ళ అవసరతలు నువ్వు తీర్చగలిగినా తీర్చలేకపోయినా, వాళ్ళకు అవసరమైనవన్నీ నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా, పరలోక రాజ్యంలో మాత్రం వారు ఉండగలగాలి. పరలోకాన్ని స్వతంత్రించుకునే అర్హతను వారు సంపాదించుకోవాలి. అలాంటి జ్ఞానాన్ని నేను నా పిల్లలకు నేర్పిస్తాను, అలాంటి బోధన వాళ్ళకు చెప్పిస్తాను, అలాంటి జ్ఞానంతో వాళ్ళని నింపుతానన్న ఆలోచన ఏ తల్లిలోనైనా ఉందా చెప్పండి ప్రేమైన దేవుని వల్ల? ఆలోచించండి. ఈ రోజు సమాజం ఎటుపోతుంది, ఎన్ని భయంకరమైనటువంటి అకృత్యాలు ఈ రోజు జరుగుతున్నాయంటే దానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులే. ప్రేమ దేవుని వారు తల్లిదండ్రులు నేర్పించుకోవటం లేదు, చెప్పట్లేదండి. ఏమంటున్నారు? పైగా ట్రెండ్ అనుకుంటున్నారండి. పాత ఫ్యాషన్ అండి, ఇది పాత ట్రెండ్, ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ కాబట్టి ఇప్పుడు పెద్దగా ఏం కాదులేండి, జీన్స్ వేసుకుంటే ఏం కాదులేండి, ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఏం కాదులేండి, అందరూ అలానే ఉన్నారు కదా. ఆలోచించండి ప్రేమ దేవుని వారు, నీ పిల్లలకు నువ్వు ఎలా నేర్పగలుగుతున్నావు? నీ పిల్లల్ని ఎలా పెంచగలుగుతున్నావు?